హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎక్కడ తిరుగుతున్నాడు హవి, హాస్పిటల్ ఎందుకు ఉన్నాడు అనుకుంటున్నారా? నిన్న రాత్రి మా వారికి యాక్సిడెంట్ అయితే అయిందండి. యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కాదు, కానీ సడన్గా బైక్ మీద నుండి వస్తుంటే సడన్గా ఒక తాగుబోతూ రోడ్డు మధ్యలోకి వచ్చారంట. ఆయన ఎక్కడ గుద్దేస్తానో అనే దీంతో బైక్ గట్టిగా ఆపేసుకొని బొరువంతా పెట్టేసుకునేసరికి ఇక హ్యాండ్కి అలాగే నడుము అంతా కూడా పట్టేసింది. ఫుల్ బాడీ వెయిట్, అదే బైక్ వెయిట్ అంతా బాడీ మీద పడిపోతుంది కదా, దానివల్ల అయితే చాలా ఇబ్బంది పడిపోయారు. ఇంకా దానికి తోడు నాకు కూడా ఇదిగోండి హ్యాండ్కి లాగా బోన్ లాగా కనిపిస్తుంది. ఏదో అవుతుంది నా చేయి కూడా. సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ఇద్దరికైతే చూపించుకుందామని అయితే అన్నారు. బాడీ పెయిన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. నిన్న నైట్ జరిగింది. మార్నింగ్ ఏమో మేము ఇంకా టెంపుల్ కానీ నేను అవి కూడా వెళ్ళాము. ఇక కంటిన్యూస్గా మాతోటి కూడా ఉండడం వల్ల ఇంకా అలాగా చాలా ఇబ్బంది అయితే పడ్డారు. ఫుల్గా చాలా పెయిన్ సివియర్గా అనిపిస్తుంది, నా వల్ల కావట్లేదు అని ఇంకా ఆఫీస్లో వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ ఈ హాస్పిటల్ అయితే బాగుంటుందని చెప్పారు. సరే అని చెప్పి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ అవి ఏమో ఉన్న చోట ఉండట్లేదండి. పిల్లలతోటి చాలా కష్టము. అసలు పడిపోతున్నాడు, వేరే వాళ్ళ చెప్పులు వేసుకుంటాడు, చెప్పిన మాట వినడు. ఇంకా డాక్టర్ దగ్గరికి మాట్లాడితే డాక్టర్ అయితే దేవుడి దయ వల్ల ఫ్రాక్చర్ అయితే ఏం కాలేదు, జస్ట్ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అయినాయి, కొంచెం రెస్ట్ తీసుకోండి, అలాగే ఇంకా కొంచెం మెడిసిన్స్, వాల్నీ స్ప్రే, ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చెప్పారు. ఒక 5 days చూసి అప్పుడు కూడా తగ్గలేదంటే కనుక ఎక్స్రే అయితే చేయాలి అని చెప్పారు. సరే అని చెప్పి అయితే అనుకున్నాం, పోనీలే ఏం కాలేదు దేవుడి దయ వల్ల అని చెప్పి. ఇక నాకేమో అదేమో ఏముండదమ్మా, జెంటల్గా మసాజ్ చేయండి అదే తగ్గుతుంది, అదొక సిస్ట్ లాగా ఒక గీజ్ ఉంటుంది కదా, గ్రీజ్ అంతా పేరుకుంటుంది. ఒకవేళ అక్కడ తీసేసినా సరే మళ్ళీ ఇంకొక చోట వస్తుంది. స్టెరాయిడ్స్ ఇచ్చినా, సర్జరీ చేసినా, లేదంటే కుట్లు వేసినా సరే చూడ్డానికి కూడా బాగుండదు. మ్యాక్సిమం తగ్గిపోతుంది, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పారు. ఏంటోనండి, ఒకటి పోతే ఒకటి ఏదో ఒక సమస్య అయితే వస్తుంది. చాలా చిరాకేస్తుంది అసలు. కనీసము బైక్ డ్రైవ్ చేసే ఓపిక కూడా లేక ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. కార్ ఏమో ట్రబుల్ ఇచ్చింది, ఏమైందో తెలీదు. ఇంకా కార్ అయినా ఉంటే కొంచెం బాగుండేది. ఇంక ఇంటికైతే వచ్చేసాము ర్యాపిడోలోనే. అవితోటి బయటకు వెళ్ళాలంటే చాలా భయమేస్తుంది. అసలు ఉండడు, పడిపోతాడు, పరిగెడతాడు అటు ఇటు అని చెప్పేసి. ఇంకా అలాగే అయితే ఇంటికి వచ్చేసి మెడిసిన్స్ అవి తీసుకొని అయితే కాసేపు అట్లాగా పడుకుని పోయామండి. నేను ఇప్పటిదాకా షేర్ చేసిన వచ్చేసి ముందు రోజు నైట్ వ్లాగ్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మార్నింగ్ లేవగానే అవి ఇంకా క్రికెట్ బ్యాట్ అయితే తీసుకొని వచ్చాం కదండి. ఇంకా పక్కన జశ్వంత్ వాళ్ళకి కూడా హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా అవికి ఆనందమే ఆనందము, ఫుల్గా ఆడుకుంటున్నాడండి. ఇంకా ఆయనకేమో బాడీ పెయిన్స్ అన్నీ బాగా ఎక్కువైపోయినాయి. ఇక అసలు ఏంటోనండి, ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. అలా అని చెప్పి ఎవరైనా వచ్చి చేయడానికి కూడా ఎవరూ ఓపికల్లో లేనోళ్ళేనండి, అందరూ పెద్దవాళ్ళే కదా. ఇక తప్పదండి, మన పనులు మనమే చేసుకోవాలి. ఇంత చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోతే కుదరదు కదా. ఇక నేనైతే మార్నింగే లేచి ఫ్రెష్గా అయితే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం కూడా చేసేసాను. మా వారు అన్నారు, నాకు పూజ చేసే అంత ఓపిక లేదు, నువ్వే పూజ చేయి అన్నారు. నాకు కూడా ఏంటో చాలా నీరసంగా అనిపిస్తుంది. అవి ఏంటంటే కంటిన్యూస్గా నిద్ర ఉండదు కదా నైట్ టైంలో, అవి లేవడం, ఏడవడం, లేదంటే ఆయనకి ఏదో ఒకటి పెట్టుకోవడము, చెప్పడము, ఒక 1 hour 1.5 hour అయినా నిద్ర ఉండదు. ఇంకా అలా కూడా నీరసంగా అనిపిస్తుంది. ఇంకా నేనే ఇంకా ఈరోజు పూజ కూడా చేస్తున్నాను. అది కాక శుక్రవారం కదా, శుక్రవారం పూజ చేసుకోకుండా అస్సలకే ఉండలేము. మీకు చూస్తే నా మొహమే అర్థమైపోయింది ఎంత నీరసంగా ఉన్నాను అసలు నేను. ఇక అది కాక ఒక్కదాన్ని ఇంత హ్యాండిల్ చేయాలి, అవిని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి. మా వారు బాగుంటే ఏంటంటే ఒక చిన్న సహాయమైనా చేస్తారు, కనీసం అవిని ఎత్తుకోవడం అని, చూసుకోవడం అని ఏదో ఒకటి చేస్తారు కదా. కానీ ఇప్పుడు బాగాలేనప్పుడు ఆయనకి ఏదో ఒక పని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అందుకే నేనైతే ఏం చెప్పను. నా వల్ల అయినంత వరకు నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి నేనే చేసేసుకుంటాను. సో ఫైనల్గా పూజ కూడా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ పూజ రూమ్ చూపించడానికి కుదరదనమాట, చాలా ఎత్తుగా ఉంటుంది. అసలు వీడియో తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ఈ పూజ గది మాత్రము. కానీ నిజంగా మన దారిని మనం ఎంత చక్కగా వెళ్తున్నా సరే ఎదుటి వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి, లేదంటే చాలా కష్టం అండి. మ్యాక్సిమం ఇలాగే యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేమంత మనం అనుకోం కదా, మనకి అనుకోకుండా జరుగుతాయి. చూసారు కదా, హారతి కోసం అని వచ్చాడు, అదే పట్టుకుంటాడంట చూడండి. అది పట్టుకుంటానని చెప్పి ఎంత దగ్గరికి చేస్తున్నా అసలు నేను ఏం చేయలేదు. ఇంకా బయటికి వెళ్ళి తీసుకొని రావాలి. ముందు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. నాన్న రాట్లా, మనం దోశ తెచ్చుకుందామా? దోశ తెచ్చుకుందాం మనం. దోశ కావాలా, ఇడ్లీ కావాలా? దోశ ఇడ్లీనా? కవర్. నీకు దోశ కావాలా, ఇడ్లీ కావాలా? ఏం కావాలి? ఇడ్లీనా? చేయి పెట్టకూడదు, చేతి నచ్చిందా?
నాన్నకి ట్యాబ్లెట్ ఇవ్వమ్మా, వేసుకోమను. నానా ట్యాబ్లెట్ వేసుకో, నీకు బాగోలేదు కదా. ఇచ్చావా నాన్నకి ట్యాబ్లెట్? చేతికి ఏమైంది? చొక్కబడిందా? అంత పెద్ద సమస్య వచ్చిందా అవి నీకు ఇప్పుడు? అవి బ్రష్ చేసావా నువ్వు? ఎప్పుడు చేసావే? ఏం కావాలి? నువ్వు తినద్దంట. ఎక్కడ ఉంది చట్నీ? ఇదిగో. ఆదిన్ నువ్వు ఆదిన్ నువ్వు ఆదిన్నానా? తినేది తక్కువ, పెత్తనాలు ఎక్కువ. వారికి ఎక్సర్సైజ్తో పాటు వేడి నీళ్ళు కాపడం కూడా పెట్టమని చెప్పారు. సరే అని చెప్పి నేను వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవడానికి వాటర్ అయితే ఇచ్చేసాను. ఆయన పెట్టుకుంటున్నారు. ఇంకా అలాగే పెయిన్స్ కోసము మసాజ్ అలా చేసుకోకుండా హీట్ ప్యాక్ ఉంటుంది కదా, వేడి కాపడం పెట్టుకోమన్నారు. మా దగ్గర హీట్ ప్యాక్ ఉంది. అయితే నేను ప్రెగ్నెన్సీకి ముందు కొనుక్కున్నాము. అదేమైపోయిందంటే వాషింగ్ మిషన్ పెట్టి నేను స్టోర్ రూమ్లో వాడతాను కదా, ఆ పెట్టెలో అడుక్కు పడిపోయిందనమాట. దానికోసం ఎతకడానికి చూడండి బొమ్మలు ఇవన్నీ తీయాల్సి వచ్చింది. అయితే ఇది ఉండడం వల్ల ఇల్లంతా నీట్గా ఉంటుంది, కానీ ఏమైనా కావాలి అన్నప్పుడు మాత్రం అవన్నీ లాగి తీసి పెట్టేసరికి మాత్రం నీరసం వచ్చిద్ది. ఒకటి ఎతికితుంటే ఇంకోటి దొరకదు, ఒకటి దొరికితే ఇంకోటి దొరకదు. ఇదిగోండి ఇదే హీట్ ప్యాక్. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఐడియా ఉందా? ఇది ఎవరికైనా పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా రిలీఫ్ వస్తుంది. ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, చూడండి. మొన్న మా డాడీ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో కొన్నాం కదా బంగారము, దాంతో అయితే అవి ఈరోజు ఆడుకుంటున్నాడు. ఈరోజు ఇచ్చానమాట. ఏంటో వెరైటీగా ఉందన్నట్టు చూస్తున్నాడు. ఇదిగోండి ఇక్కడైతే నేను ఇక్కడ హీట్ ప్యాక్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. కాసేపు ఛార్జింగ్ పెట్టుకుంటే ఇదిగోండి ఇలా ఉబ్బినట్టు అయిపోద్ది, భలే వేడిగా వచ్చిద్ది. ఒక 10-15 మినిట్స్ వరకు మనకి పెయిన్స్ దగ్గర అంతా కూడా పెట్టుకోవచ్చు. మజిల్స్ అనేవి రిలీఫ్ వస్తాయి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంక ఇప్పుడు ఇది మా ఆయనకి హీట్ ప్యాక్ పెట్టిన తర్వాత ఈ రూమ్ అంతా సర్దాలి. అంటే ఖాళీ సర్ఫేస్ మీద వేయాలి, బొమ్మల మీద కాదు. కుప్పలు తప్పలుగా బొమ్మలు కాదు. అవి అవునా? నాన్నకు తెలియదు కదా. వాటర్ మెలాన్ ఎక్కడ పడేసావు? ఇక్కడ నార్మల్ దీని మీద. ఎందుకులే ఇలా ఆడుకొని, నచ్చిందిగా ఇలాగ ఆడుకొని. పడుకున్నాడు. ఒక 1 అవర్ అవుతుంది. అవి పడుకోగానే నేను రైస్ కుక్ చేసేసాను. అలాగే టమాటా పప్పు కోసమని పప్పు అంతా కూడా రెడీ చేసి పెట్టేశాను. అది కుక్ చేయాలి. 12 అయిపోయింది. ఇప్పుడు పెట్టేస్తాను. మా వారికి అయితే అస్సలు బాగాలేదు, ఫుల్ పెయిన్స్, నీరసము, ఫీవర్ అట్లా ఉంది పాపం. ఆయనకు చాలా స్ట్రెస్ అయిపోయారు. ఇంకా అక్కడ బొమ్మలు అవన్నీ కూడా సర్దేశాను. ఇంక ఇక్కడ అంతా నీట్గా చేసేసుకున్నాను. ఇక కుకింగ్ చేసేసినాక వడియాలు తీసుకొచ్చాను కదా, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆపలేదు. ఈరోజు ఆపాలి. అవి అంతసేపు పడుకుంటాడేమో తెలీదు. ఇంక ఉయ్యాలు చూసుకుంటా పని చేసుకోవాలి. ఎక్కడ పడిపోతాడో ఏంటో అనే టెన్షన్. ఇంకా ఆయనేమో అక్కడ పడుకొని ఉన్నారు. ఇక్కడ నేను వచ్చేసి ఇదిగోండి అన్నం అయితే కుక్ చేసేసాను. ఇదిగోండి అన్నం కుక్ చేసి బౌల్లో పెట్టేశాను. పప్పు కూడా ఇప్పుడు ఆన్ చేసేస్తాను. ఆన్ చేసేసి వడియాలు కూడా ఒక పక్కన వేపేస్తాను. అవి ఎంతసేపు పడుకుంటాడో తెలీదు. నిజంగా నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన బాగాలేదు, అవిని చూసుకోవాలి. మళ్ళీ సమ్మరు, ఈ పనులు ఇవంతా చాలా ఒక ఇదిగా లోగా అనిపిస్తుంది కదా. ఇంట్లో మగవాళ్ళు యాక్టివ్గా లేకపోతే మనకి చాలా బెంగగా అనిపిస్తుంది, అవునా కాదా? ఏమన్నావు చెప్పు. అమ్మా అన్నావా? నిద్ర సరిపోయిందా? బంగారానికి ఉయ్యాలు బొజ్జున్నావు హాయిగా. అమ్మకి కిస్ పెడతావా? అలా పెడతావా? అని పెడతావా? నీకు గారాబం ఎక్కువైందంట, నీకు దెబ్బలు పడాలంట. పడాలా దెబ్బలు? అమ్మో అమ్మో, నాన్న బొజ్జున్నాడు, నాన్నకు బాగాలేదు కదా. మామ తింటావా? తింటావా తల్లి? వెళ్దాందా. ఎవరికి ఫోను? నాన్నకా? నాన్న ఇక్కడే ఉన్నాడుగా. పప్పు రెడీ అయిపోయింది. అలానే ఇదిగోండి దేనిడు వడియాలు వేపేశాను. ఇవి వచ్చేసి బొంబాయి రవ్వ వడియాలు, కింద సగ్గుబియ్యం వడియాలు, బంగాళదుంప వడియాలు కూడా ఉన్నాయి. అవి అడుక్కున్నాయి. ఎక్కువగా బొంబాయి రవ్వ వడియాలే కదా అవి చేసిందమ్మ. ఇప్పుడు అవి లేచిపోయాడు. ఇంకా లేచి ఇంకా జశ్వంత్ కూడా వచ్చాడు కదా. ఇక ఆటలకి ఒక ఇది ఉండదు. బాల్తో ఆడుతున్నావా?
క్రికెట్ ఆడుతున్నావా? అన్న నువ్వు ఆడుతున్నారా? ఏం ఆడుతున్నారు ఇద్దరు? క్రికెట్ చెప్పు. క్రికెట్ చెప్పు. క్రికెట్ ఆడుతున్నావమ్మా చెప్పాలి. బ్యాట్ అంత ఉన్నావా అవి? నువ్వు బ్యాట్ అంత ఉన్నావా? ఆమె తింటావా? అన్నం పెట్టనా? తింటావా? దా నో నో అంట. అరే ఇట్లా రా. ఇదిగో జశ్వంత్ అన్న చూడు ఏం చేస్తున్నాడు. ఇట్రా అవి. ఇగో మోని జశ్వంత్ అన్న చూడు ఇదిగో స్లేట్ మీద రాసేస్తున్నాడు. ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా. వెళ్దామా? తెచ్చుకుందామా? చెప్పు. ఏం తెచ్చుకుందాం? థర్మామీటరా? అలా నోట్లో పెట్టుకొని ఫీవర్ చూసుకోవాలా? నాన్నకు ఫీవర్ వచ్చిందా? ఎందుకు వచ్చింది నాన్న? బైకు ఏమైంది? బైకు ఎలా పడిపోయాడు నాన్న? చూపించు. ఎలా పడిపోయాడు? అలా పడిపోయాడా? ఎలా పడిపోయాడు చూపించు. ఎంత ఉంది ఫీవరు? 100.4. అమ్మో నాన్నకు చాలా జ్వరం ఉంది. అవి ఎట్లా ఇప్పుడు? నాన్నకు కాళ్ళు ఒత్తుతావా? నాన్నకి అన్నం పెడతావా నోట్లో? నువ్వు గుడ్ బాయ్వా? నువ్వు కిస్ పెడతావా ముందు అమ్మకి? పెట్టు మరి. చూడు పెట్టు మరి. నువ్వు పెట్టు. పెట్టు. అలా అరవాలా? అమ్మ చెప్పాలనుకుంటున్నావు. కాళ్ళు వస్తావా? కాళ్ళు నొప్పి అంట. అయ్యో చెయ్యి నొప్పి అంట. భుజం నొప్పి అంట. నొక్కు. అబ్బో నొప్పి తగ్గిపోయింది కదా నాన్నకి ఇప్పుడు? తగ్గిపోయిందా? బైక్ మీద నుంచి పడిపోయాడా? అట్లా పడ్డాడా నాన్న? హెత్విక్ లేడిట్రా. తీయకమ్మా దోమలు వచ్చేస్తాయి. ఇక్కడ ఆదిందిరా నానా, ఆదిందిరా. తీసుకో బాల్. కాలు ఎక్కడికి నాన్న? ఇదిగో దా అవి. ఇదిగో బాల్. చేయబడిందా? తీసుకో. ఇదిగో చేయబడిందా? అన్నం తిన్నావా? గుడ్ బాయ్వి. తిన్నదంతా అరిగించుకో. బాలే నాన్నకి. బాలే ఎయ్యి ఏయ్ నానా. బాలే నాన్నకి. నాన్నకి బాల్. ఓ బాల్ వేయాలంటే అంత దూరం వెళ్ళాలా? ఏ డుస్కేల్ ఎయ్యవే యాషాలు. ఇంకా మా వారికి ఫీవరు చాలా ఎక్కువైపోతుంది. అంటే పెయిన్స్ ఎక్కువైపోవడం వల్ల ఫీవర్ కూడా వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆర్డర్ అయితే ఇడ్లీ అయితే బయటే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంట్లో అన్నమే వండాను. నేను అన్నాను వద్దు రిస్క్ వద్దు, ఇడ్లీ తిను మళ్ళీ ఫీవర్ ఎక్కువైద్దని. ఇక అదేంటంటే ఒక ఇడ్లీ అయితే 120-200 అంత పడుతుంది. అందుకని చెప్పి ఆఫర్లో ఈ 2 బుక్ చేశారు. ఇది వచ్చేసి సాంబార్ ఇడ్లీ. నేను ఆల్రెడీ అన్నం తినేసానా, మళ్ళీ ఇదిగోండి ఫుడ్ అయితే నేను తినలేను, తిను అని అయితే నాకు పెడుతున్నారు. నిజంగా ఇలా పెట్టి నేను చాలా లావ్ అయిపోతున్నాను అనమాట. హవికి స్నానం చేయించాలి. ఇంక ఈ రోజుకి పనులు అయితే ఇలా అయినాయి అనమాట. అసలు ఈ రోజంతా పని చేస్తానే ఉన్నాను. నాకు అసలు ఎంత నీరసంగా అనిపించిందో తెలుసా? నిజంగా చాలా నీరసంగా అనిపించింది. ఇంట్లో మగవాళ్ళకి బాగాలేదంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా. నిద్రపుచ్చామండి. అవి ఇంకా 3:30కి నిద్రలేసాడు. నిద్రలేచి అదంటాడు ఇదంటాడు, ఇది తింటానంటాడు అది తింటానంటాడు. ఏది తినడు, అది కొంచెం ఇది కొంచెం తింటాడు. ఇంక నిద్రపోకుండా ఆడుతానే ఉన్నాడు. 3:30కి లేచిన హవి
6:00కి పడుకున్నాడు. ఇంక మేము మా రూమ్‌లో ఏసీ యేసుకుంటాం కదా! మా ఆయనకి ఫీవర్‌గా ఉండడం వల్ల మా వారు హాల్‌లో పడుకుంటానన్నారా, ఇంక ఇక్కడికి తీసుకొచ్చాడనమాట హవి నన్ను. ఇంకా ఆయన కూడా మా గొడవకి లెగిసి కూర్చున్నారు పాపం. ఎంత ఓపిక లేకపోయినా పిల్లల కోసం ఎంతో కొంత ఓపిక చేసుకుంటాం కదా! అలాగే మా వారు కూడా చాలా ఓపిక చేసుకుంటారు హవి కోసము. ఇక చిన్నగా బ్రెడ్ పెడుతుంటే కరెక్ట్‌గా దానిలో పావువంతు తిన్నాడు. మీరు ఆల్రెడీ కామెంట్ చేశారు బ్రెడ్ పెట్టొద్దని చెప్పి. మా వారు తీసుకొస్తున్నారండి నేను వద్దన్నా కూడా. ఇక చూస్తేనేమో అమ్మ బ్రెడ్ బ్రెడ్ అంటున్నాడు. ఇంక ఇవ్వకపోతే ఏడుస్తాడు కదా అని ఇస్తున్నాను అంతే. ఇంక నేనైతే బ్రెడ్ తెప్పించను, పెట్టను కూడా. మీరు చెప్పింది కూడా కరెక్టే. నాకు కూడా బ్రెడ్ పెట్టడం ఇష్టం ఉండదు. ఇంక ఇలాగైతే మా రోజులు ఇలా గడుస్తూ ఉన్నాయండి. మా ఆయనకైతే పెయిన్స్ అయితే చాలా ఎక్కువైపోయినాయి. ఇంకా చూడాలి ఏమవుతుందో ఏంటో. ఇంకా బాగా ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తదని నేను అస్సలు అనుకోలేదండి. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికీ రాకూడదని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.